హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ చెనక్కాయ ఉండలండి, పాకం ఉండలు అనమాట. తయారు చేసే పదార్థం బెల్లం. ఒక ప్యాన్ పెట్టుకుని బెల్లం పాకం పెట్టుకోవాలి. ముందు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసుకున్నాను. నేను అరకిలో పప్పులండి, అరకేజీ బెల్లం వేసాను. కొంచెం వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలి. బెల్లం కరిగినాక వడపోసుకోవాలి దీన్ని. ఎందుకంటే చాలా నలకలు తొక్కలు వస్తాయండి, ఇసుగు కూడా గరగరలాడిద్ది. అందుకని బెల్లం కరిగినాక వడపోసాను నేను. అరకేజీ పప్పులకి అరకేజీ బెల్లం కరెక్ట్ సరిపోయిందండి తీపి. అది వడపోసానండి. ఇప్పుడు మళ్ళీ బాండీ కడిగి ఆ బాండీ మళ్ళీ దానిలోనే పోసుకోవాలి. ఇది బెల్లం పాకం మళ్ళీ దాంట్లోనే పట్టాను నేను. ముదురు పాకం రావాలండి, బాగా టంగు టంగు అనేటట్టుగా రావాలి. తిప్పుతూనే ఉండాలి మనం. నీరు వేసుకుని ప్లేట్ పక్కన రెడీలో పెట్టుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేస్తే ఏదైనా బాగానే వస్తాయండి. పాకంకైతే కొంచెం ముదురు పాకం రానియకూడదు. అచ్చుకైతే దీనికైతే ముదురు పాకం రావాలి. ఓ స్పూన్ ఇలాచీ పొడి వేసాను. వేసినాక తిప్పి ఓ స్పూన్ నెయ్యి కూడా వేసాను. కొంచెంసేపు తిప్పుకొని పాకం ప్లేట్లో నీళ్ళు పోసుకొని దాంట్లో చూడాలి మనం. ఇప్పుడు ఇంకొంచెం రావాలండి, ముదిరిపోయే బాగా ముదిరి పాకం రావాలి. అది వచ్చిందండి పాకం. పప్పులు పోస్తున్నాను. టంగు టంగు మనం మోగాలి, అప్పుడే మనం పప్పులు పోసుకొని తిప్పుకోవాలి. మెల్లిగా తిప్పుకుని ఇదంతా కలిసిందాక ప్లేట్లో పోసుకుందాం. ఈ ఉండలు ఎలా వచ్చినాయో మీరు చూసి మీరు కూడా చేసుకోండి. కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందని. లైక్ కూడా చేయండి. కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకో. ఫ్యాన్ వేయకూడదండి, ఫ్యాన్ కింద అయితే బీసుకుపోయిద్ది. మనం ఫ్యాన్ వేయకూడదు. నెయ్యి దగ్గర పెట్టుకోవాలి గిన్నెలో. కొంచెం పలసగా వేసుకోవాలి. ఇది మొత్తం తీసుకుని పలసగా అనుకుని నెయ్యి రాసుకుంటా, నెయ్యి రాసుకుంటా కాలిపోతుంది. అదే కాలుతానే ఉండిద్దని అప్పుడే చేయాలండి. లేకపోతే ఉండలు బీసుకుపోతాయి, ఉండకి రావు అనమాట. అచ్చయిపోయిద్ది. కాలినా సరే ఎట్టగొట్ట చేయాలి మనం. అది నేనైతే లెక్కేసానండి. అరకేజీకి 28 ఉండలు లడ్డు అయింది. అవి శనక్కాయ పాకం ఉండలు. కాలిద్దని మనం ఎలాగో ఓర్చుకునే చేయాలండి. ఎలాగైనా ఉండలు నెయ్యి రాసుకుంటానే గిన్నెకి నేను ఉండలు చేశాను. ప్యాన్ మాత్రం వేయకూడదు. ఈ చిట్కా పాటించాలి. ప్యాన్ వేసామో అచ్చుకట్టుకునిద్ది, బీసిపోయిద్ది. వేడి వేడి మీదే గోరువెచ్చగా చెయ్యాలి. ఆర్చుకొని అటు ఊదుకుంటానే. పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగే చేస్తే. మనకు కూడా రావనుకుంటాం కానీ చేస్తే ఏదైనా వచ్చిద్ది. కామెంట్ పెట్టండి మాకు.
ఎలా ఉన్నాయో చూసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబాకండి. కొంచెం టైమే పట్టిద్దండి. 20 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి పప్పు లేపాను నేను, అందుకని అది చూపించలా. 20 నిమిషాలు ఎంత అయిపోయిద్దిలేని వీడియో. 20 నిమిషాలు మాత్రం సిమ్లో పెట్టి పప్పు లేపాను నేను. చూడండి, పర్ఫెక్ట్గా ఉండలు వచ్చినాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కలర్ఫుల్గా ఉండేయండి, ఉండలు బాగా వచ్చినాయి.